ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్ ఈశ్వర్ గారు. హాయ్. ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే చాలా రకాల ఇండికేటర్స్ ఉన్నాయి. అయితే ఏదన్నా స్పెసిఫిక్గా ఒక్క ఇండికేటరే ఇది మంచిగా పనిచేస్తుంది అని ఏదన్నా ఒక ఇండికేటర్ చెప్తారు? ఏమండి, ఒకటి ఇండికేటర్స్ అంటేనే లాగింగ్ అన్నమాట. ఇప్పుడు బేసిక్లీ మార్కెట్లో 2 టైప్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. లాగింగ్ ఇండికేటరు, లీడింగ్ ఇండికేటర్స్ అని 2 టైప్స్ ఉంటాయండి. మామూలుగా లాగింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్ డేటాని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ ఏంది అని ప్రిడిక్ట్ చేసేదాన్ని లాగింగ్. ఇది ఆల్రెడీ పేరులోనే ఉందన్నమాట లాగింగ్ అనేది. ఇప్పుడు వన్స్ ప్రైస్ మీకు అప్ వెళ్తుందా, డౌన్ మూమెంట్ వస్తుందా అనే దానికి అది కొంచెం అది అయిపోయిన పాట తర్వాత మనకు సిగ్నల్స్ అనేది ఇస్తుంది. అదే లీడింగ్ ఇండికేటర్ అనుకోండి, దాంట్లో కూడా ఏంటంటే అది ఆల్రెడీ మనం రాబోయే మార్కెట్ ఏంది పరిస్థితి అని చెప్పి ప్రిడిక్ట్ చేసి మనకు చెప్తుంది అనమాట. కానీ నా దృష్టిలో ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాని లెక్క ప్రకారంగా అయితే ఇండికేటర్స్ అనేది ఒక 60 to 65% యాక్యురసీ అనేది మార్కెట్లో ఉంటుంది. అంతకు మించి అయితే ఉండదు. కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, ప్రో ట్రేడర్స్ వాళ్ళు కన్నా అయితే అసలు ఇండికేటర్స్ అనేటివే వాళ్ళు వాడరు. అసలు వాళ్ళకి అవసరం లేదన్నమాట అవి. ఎందుకంటే వాళ్ళు తీసుకునేది హ్యూజ్ క్వాంటిటీ ఉంటుంది. బయ్యింగ్ కానీ వాళ్ళు ఎక్కువ ఆల్మోస్ట్ సెల్లింగ్ సైడే ప్రిఫర్ చేస్తారు. బయ్యింగ్ సైడ్ ఎవరు పెద్ద చేయరు అనమాట. అందుకని చెప్పి లాగింగ్ ఇండికేటర్స్ అనేది వాడచ్చు. కానీ అది ఎవరు వాడచ్చు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరే ఒక ఇండికేటర్ డెవలప్ చేసినారు అనుకోండి. మీరు ఇప్పుడు ఇక్కడ మన మార్కెట్లో చాలా స్టాక్స్ అనేటివి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు అన్నిటి మీద బ్యాక్ టెస్ట్ చేసి ఉండరు. మీ ఫేవరెట్ స్టాక్స్ కొన్ని ఉంటాయన్నమాట. వాటిని ఆధారంగా తీసుకొని మీరు ఆ ఇండికేటర్ అనేది మీరు డెవలప్ చేసి ఉండొచ్చు. అది ఎత్తుకొని వచ్చి అన్నిట్లో వర్కౌట్ అవుతాయా లేదా అంటే అది బ్యాక్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. బ్యాక్ టెస్ట్ మనం చేసుకోవాలి. ఎంతవరకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి A to Z మనం తీసుకోవాలి. ఏ టైం ఫ్రేమ్లో మెయిన్ ఇంపార్టెంట్ టైం ఫ్రేమ్స్ అనమాట. ఇవి ఎక్కడ వర్కౌట్ అవుతున్నాయి, ఏ టైం ఫ్రేమ్లో మనకు కరెక్ట్గా వస్తుంది. వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళకే తెలుసు అనమాట అవి. కానీ వాళ్ళు మార్కెట్లోకి రిలీజ్ చేసేటప్పుడు ఏమంటే అన్నిట్లో వర్కౌట్ అవుతుంది అని చెప్పి మేము యావరేజ్గా తీసుకొని చేసినామని చెప్పి ఇండికేటర్లు డెవలప్ చేసి మార్కెట్లోకి అనేది రిలీజ్ చేస్తారనమాట. అట్లా లేకుండా పర్టికులర్గా ఒక పర్సన్ ఒకటి ఏ స్టాక్స్, ఏ టైం ఫ్రేమ్, A to Z అన్నీ తెలిసిన వాళ్ళకి ఓకే. కానీ అది మనకు తెలిసి ఉండాలి కదా ముందు. దాంట్లో సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏది డిపెండ్ చేసుకొని ఏ టైం ఫ్రేమ్లో ఏది అనాలిసిస్ చేసుకుని వాళ్ళు సాఫ్ట్వేర్ అనేది ఏ విధంగా రాసినారో అది వాళ్ళకు తెలియాల. దీంట్లో మనం ఒకటే ఇప్పుడు వాళ్ళు లార్జర్ టైం ఫ్రేమ్కి కన్నా రాస్తున్నారు అనుకోండి, అది దాంట్లోనే మనకు తెలియదు. మనకు అది తెలియక మనం స్కాల్పింగ్లో కన్నా వాడినామనుకోండి ఏమైపోతాం, లాసే వస్తుంది. ఎందుకంటే అది చూపించడం ఇండికేటర్ అంటే ఫస్ట్ లాగింగ్ అనమాట. దాని డేటా మళ్ళీ దానికి దీనికి వేరియేషన్ అనేది ఉంటుంది. చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. సెట్టింగ్స్లో చేంజింగ్ ఉంటాయి అన్నమాట. అవి మన వాళ్ళకి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు అనమాట. కానీ సక్సెస్ రేట్ అనేది నాకు తెలిసినంత వరకు ఒక 60 to 65% అయితే ఉంటుంది. ఈశ్వర్ గారు, మరి ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ అనేవి మార్కెట్లో ఎంతవరకు ఉన్నాయి? అంటే ఒక ట్రేడర్ ఎలా వాడుకోవాలి, ఎలా పనిచేస్తాయి ఇవి అంటారు? ఒకటి ప్రైస్ యాక్షన్ ఇండికేటర్స్ అనేవి మార్కెట్లో చాలానే ఉన్నాయి. 1-2 కాదు, చాలా డిఫరెంట్ ఒక్కొక్క దాని మీద డెవలప్ అనేది చేస్తున్నారు అనమాట. వన్స్ ప్రైజ్ యాక్షన్ ఇండికేటర్లో ఏమవుతాయంటే వాళ్ళు నేను చెప్పిన ఇంతకు ముందు కూడా ప్రీవియస్గా కూడా వాళ్ళు డెవలప్ చేసిన వాళ్ళకే కొంచెం అర్థమవుతుంది తప్ప వాళ్ళు దాని విన్ రేట్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అదే మనం తెచ్చుకొని మనం బ్యాక్ టెస్ట్ చేసుకోకుండా మన పాటికి మనం కన్నా అప్లై కానీ చేసినాం ఖచ్చితంగా లాస్ అనేది ఉంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు లైవ్ మార్కెట్లో మీరు బాగా గమనించండి. ఏ ఇండికేటర్ అయినా ఇప్పుడు కొన్ని సిగ్నల్స్ ఇస్తాయన్నమాట. సెల్ సిగ్నల్, బై సిగ్నల్ అని చెప్పి మీకు డైరెక్ట్గా అందరూ చూపిస్తూ ఉంటారు మార్కెట్లో అనేది. ఈ విధంగా ఈ ఇండికేటర్ వాడితే ఈ విధంగా అని చెప్పి దాంట్లో నేను గమనించినంతవరకు ఏమవుతుందంటే, ఫస్ట్ కొంచెం దూరం మార్కెట్ అనేది సస్టైన్ అయినా పాట సపోజ్ ఇప్పుడు సెల్ సిగ్నల్ కానీ చూపించింది అనుకో, అది ఒకసారి కిందికి సెల్ అని చూపిస్తుంది. కాసేపు తాటిన తర్వాత సైడ్కి చూపిస్తుంది సింబల్ అనేది. అప్పుడు ఒక కొత్తగా వెళ్ళినోడు ఏం చేస్తాడు, వాడికి అర్థం కాదు ప్రైజ్ యాక్షన్ ఇండికేటర్ ఏందబ్బా ఈ విధంగా చూపిస్తుంది అని చెప్పి వాళ్ళకి అర్థం కాక ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లోనే సెల్ సిగ్నల్ చూపించేసినప్పుడు వాళ్ళు సెల్ చేసేస్తారు, ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేసుకుంటారు. కానీ అది కొంచెం దూరం వచ్చిన పాట ఏమవుతుందో, కొంచెం మూమెంటం అయినా పాట ఆపోజిట్గా కూడా చేంజ్ అయిపోతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయి ఏందనేది అది క్యాండిల్ స్టిక్స్ ఒక మూమెంటం బట్టి ఉంటుంది. దాంట్లో ఇప్పుడు సెల్లింగ్ ప్రెజర్ ఎంత ఉంది, బయ్యింగ్ ప్రెజర్ ఎంత ఉంది అని అర్థం చేసుకునే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఓన్లీ ఇండికేటర్స్ వాడి మాత్రమే
మనం ఎక్కువగా సంపాదించుకోవాలా, మనం సస్టైన్ అవ్వాలా అంటే అది మార్కెట్లో జరగని పని. ఎంతసేపుటికి మీరు ప్రాపర్ నాలెడ్జ్, అది జోన్ వైజ్ కానీ లేకుంటే ఇంకో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఉన్నాయన్నమాట. కానీ మేము ఎక్కువగా వాడేది వచ్చి స్టాక్స్ వీటిల్లో మేము జోన్ వైజ్ మార్కింగే, జోన్ వైజ్ లెవెల్స్ అనేది మేము ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇస్తాము. యాక్చువల్లీ అసలు ఇంతగా చెప్పాలని మేము అసలు ఇండికేటర్సే వాడమన్నమాట. మీరు వాడరు. మేము అసలు ఇండికేటర్స్ అనేది మేము టచ్ చేయమన్నమాట. అందుకు దాని గురించి ఇది. సో ప్రతిదానికి అయితే కంపల్సరీ అవగాహన అనేది అవగాహన చాలా ఉండాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్.